T20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి అసలు తిరిగే లేదు. బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా సరే, ఎలాంటి పోర్షన్‌లో చూసుకున్నా సరే టీమిండియా ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద టీ20 వరల్డ్ కప్ అన్నట్టుగా ఉందన్నమాట. ఏ టీమ్ కూడా మన టీమిండియాకి అసలు పోటీ ఇస్తాదా, ఇచ్చి గెలుస్తాదా అనే స్టేజ్‌లోనే మన టీమిండియా అనేది ఉంది. బ్యాటింగ్ చూస్తే మామూలు బ్యాటింగ్ కాదు. విధ్వంసక బ్యాటింగ్ ఇన్నింగ్స్ చేయగల బ్యాట్స్‌మెన్స్ అందరూ మన టీమిండియాలో ఉన్నారు. ఎక్సెప్ట్ సంజు శాంసన్ ఫెయిల్ అవ్వడం తప్పితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ రింకు సింగ్, శివం దుబే వీళ్ళందరూ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో టీమిండియాకి మంచి స్టార్ట్స్ అయితే అందిస్తారు. అలాగే బౌలింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ అటాక్ అయితే ఉంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ సింగ్, హర్షిత్ రాణా అండ్ బుమ్రా వీళ్ళందరూ మంచి కాంబినేషన్తో ఫుల్ ఫిట్ అయిందనమాట టీం అనేది. ఇప్పటివరకు ఏ T20 వరల్డ్ కప్లో కూడా మన టీమిండియా లైనప్ అనేది ఇంత స్ట్రాంగ్గా లేదు. ఇక ముందు ఉంటుందో లేదనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫిట్ అయిన టీం అనేది చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఎలాంటి బౌలర్నైనా సరే మన వాళ్ళు సిక్స్లు కొట్టే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా మన వాళ్ళు వికెట్లు తీసే బౌలర్స్ ఉన్నారనమాట. అంత స్ట్రాంగ్ టీం అనేది ఉంది. ఇంత స్ట్రాంగ్ టీంను కూడా ఓడిపోవడానికి అంటే ఇంత స్ట్రాంగ్ టీం కూడా ఓడిపోవడానికి ఏమన్నా రీజన్ ఉందా అంటే ఒక్క రీజన్ ఉంది. అది ఓన్లీ డ్యూ ఫ్యాక్టర్ అనమాట. ఏదైతే మనకి ఇండియాలో డ్యూ అనేది స్టార్ట్ అవుతుందో ఈవినింగ్ మ్యాచెస్కి, అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ఎంత పెద్ద స్కోర్ కొట్టినా సరే బౌలర్కి గ్రిప్ అనేది లేకపోతే అంత బ్యాట్స్మెన్కి చాలా మంచి అడ్వాంటేజ్ అయ్యి ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ మన ఇండియన్ టీంకి వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలా రావాలంటే మనం ప్రతి మ్యాచ్ టాస్ విన్ అవ్వాల్సింది ఉంది. ఒకవేళ విన్ అవ్వని పక్షంలో అది ఏ సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ ఒకవేళ టాస్ మిస్ అయ్యి మనకి సెకండ్ బౌలింగ్ ఆప్షన్ వచ్చింది అంటే మాత్రం చాలా రిస్క్ అవుతుంది. ఆ టైంలో మనం 250 అబౌవ్ 250 స్కోర్ కొడితేనే కానీ సెక్యూర్ చేసుకోవడం ఉండదు. అది కూడా డౌట్ అని చెప్పుకోవచ్చు. బట్ బిలో 200 ఏదన్నా ఉంటే సెకండ్ బౌలింగ్ వచ్చి చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం న్యూజిలాండ్ సిరీస్లో చూసాం 200ని కూడా ఈజీగా చేసేసే సీన్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక్క డ్యూ ఫ్యాక్టర్ తప్ప టీమిండియాని ఇంకెవ్వరు ఆపలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రెజెంట్ టీమిండియా అనమాట. సో మీరేమంటారు? డ్యూ ఫ్యాక్టర్ ఏమన్నా కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉందా? టీమిండియా విన్నింగ్ ఆపే ఛాన్సెస్లో ఏమన్నా కింద కామెంట్ చేయండి.